బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద మరోసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రికి బయలుదేరిన వైఎస్ఆర్టీసీపీ చీఫ్ షర్మిలను పోలీసులు గేటు దగ్గర అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు షర్మిలకు మధ్య వాగ్వాదం జరిగింది. కనీసం తనను ఒక్కదాన్నైనా వెళ్లనివ్వాలని పోలీసులను షర్మిల కోరారు. తాను కేవలం ఉస్మానియాలో ఉన్న రోగులను మాత్రమే పరామర్శిస్తానని షర్మిల స్పష్టం చేశారు. వెళ్లనివ్వొద్దని పై అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని పోలీసులు వివరించారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉస్మానియా ఆసుపత్రిలో రేకుల షెడ్ లో వైద్యం చేస్తున్నారని, 200 కోట్లు పెట్టి ఉస్మానియా హెల్త్ టవర్స్ కడతామని సీఎం కేసీఆర్ గాలి మాటలు చెప్పారని విమర్శించారు. తనను హౌస్ అరెస్ట్ చేయటం పైన ఆమె నిప్పులు చెరిగారు. మీకేం అధికారం ఉందని హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద మరోసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రికి బయలుదేరిన వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిలను పోలీసులు గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు షర్మిలకు మధ్య వాగ్వాదం జరిగింది. కనీసం తనను ఒక్కదాన్నైనా వెళ్లనివ్వాలని పోలీసులను షర్మిల కోరారు. తాను కేవలం ఉస్మానియాలో ఉన్న రోగులను మాత్రమే పరామర్శిస్తానని షర్మిల స్పష్టం చేశారు. వెళ్లనివ్వద్దని పై అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని పోలీసులు వివరించారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉస్మానియా ఆసుపత్రిలో రేకుల షెడ్ లో వైద్యం చేస్తున్నారని, 200 కోట్లు పెట్టి ఉస్మానియా హెల్త్ టవర్స్ కడతామని సీఎం కేసీఆర్ గాలి మాటలు చెప్పారని విమర్శించారు. తనను హౌస్ అరెస్ట్ చేయటం పైన ఆమె నిప్పులు చెరిగారు. మీకు ఏం అధికారం ఉంది హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? షర్మిలని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు అని చెప్పి షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సంబంధించి తమ నివాసం వద్ద నుండి బయలుదేరడానికి ఓయూలో ఉస్మానియా వైద్యశాలకు బయలుదేరాలని చూశారు. అయితే అక్కడ ఉన్నటువంటి రోగులను పరామర్శించి రోగులతో మాట్లాడాలి, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేవు అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లి రోగులను కలవాలనుకున్నారు. అయితే ఈ రోజు ఆమె తన నివాసం నుండి బయటకు వెళ్తున్న క్రమంలోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అందుకు పోలీసులు నిరాకరించడంతో అక్కడే షర్మిల కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే ఆ ఉద్రిక్త వాతావరణంలో భాగంగా షర్మిల అక్కడ వెళ్తూ ఉన్న క్రమంలో పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. ఆ తోపులాటలో కొంత సమయం అక్కడే ఉండి తర్వాత పోలీసులతో అసలు ఎటువంటి అధికారాలు ఉన్నాయి, నన్ను ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దాడులు కావచ్చు, ఇటు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి మండిపడిన పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. గతంలో చూసుకున్నట్లయితే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం ఎటువంటి ఆ పదంలో దూసుకెళ్తలేవు అనే వాటిని కూడా ఇందులో కీలకంగా చర్చించినట్లు తెలుస్తా ఉంది. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నియామకాలు నిధులు అనే అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అటువంటి అభివృద్ధి నోచుకోవడం లేదంటూ మండిపడుతున్న పరిస్థితులు. అయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సంయుక్త ఏపీలో ఉండే సమయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులో కూడా ఇటు కాళేశ్వరం కావచ్చు, ఎస్ఆర్సి సంబంధించిన కాస్త కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఆ ప్రాజెక్టులకు సంబంధించి గతంలోనే కేంద్రం నుండి ఇటు రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ఫండ్స్ ని కూడా దుర్వినియోగం చేసి వాటిని ఉన్నటువంటి సోర్సెస్ కాకుండా ఉన్నటువంటి నిధులతో వాటిని దుర్వినియోగం చేశారని కూడా పూర్తి స్థాయిలో మండిపడిన పరిస్థితులు. మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో కూడా ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దాదాపుగా కొన్ని వేల కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి ఢిల్లీలో కూడా పార్లమెంట్ భవనాన్ని ముట్టడి చేయడం జరిగింది. అయితే ఆ పార్లమెంట్ భవనాన్ని ముట్టడి చేస్తున్న క్రమంలో కూడా ఇటువంటి వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు.
అయితే షర్మిల సడన్ గా ఉస్మానియా హాస్పిటల్ తనిఖీకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ముందస్తు ఏమైనా సమాచారం ఇచ్చారా పోలీసులకి తను వెళ్తున్నాను అని చెప్పి? ఏం జరిగింది అసలు? తెలిసే ఈ రోజు ఉస్మానియా వైద్యశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ షర్మిలకు సమాచారం ఉండడంతో ఆ వైద్యులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. ప్రభుత్వము చాలా అంటే బయటికి చెప్పుకున్నంత కాకుండా అసలు నిరుపేదలకు అసలు వైద్యం అందడం లేదు. అందిన అరకొరగా ఉన్నాయి, అక్కడ వసతులు లేవు అని చెప్పి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా లోటస్ ఫండ్ నుండి షర్మిల అక్కడి నుంచి బయలుదేరడానికి ముందుగా సిద్ధమయ్యారు. అయితే ఎస్కార్ట్ పోలీసు సిబ్బంది ఎవరైతే ఉన్నారో ముందుగా షర్మిల ప్రయాణిస్తున్నటువంటి యొక్క రూట్ మ్యాప్ ని తెలుసుకొని అక్కడే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీరామ్. అంతా మీడియా వాళ్ళే పోయేది ఉస్మానియా హాస్పిటల్కి. మేము పోవాలని వస్తారమ్మా.